బాబాల వేషాలు, పెట్టుబడి లేని వ్యాపారాలు. మనం గమనిస్తే ఏ బాబాను లేదా ఏ మతం ప్రవక్తలను చూసినా చిన్నతనంలో చదువురాక అల్లర చిల్లరగా తిరిగిన వాళ్లే కనిపిస్తారు. పెట్టుబడి, రిస్క్ లేని వ్యాపారం ఇది. మంచి మాటకారితనం, అబద్ధాలను నిజాలుగా నమ్మించే చాతుర్యం ఉంటే చాలు. ఈ క్రింది వీడియోలో ఉత్తర భారతదేశంలో ప్రముఖ బాబాలుగా చలామణి అవుతున్న వారి బాగోతాలను ఓ యువకుడు చక్కగా వివరించాడు. హిందీలో ఉన్న దాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. ఇతన్ని చూడండి. 5 ఏళ్ల క్రితం వరకు సైకిల్ కొనడానికి కూడా డబ్బులు లేని వ్యక్తి ఈరోజు లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్లలో తిరుగుతున్నాడు. ఇక ఈ చిన్న పిల్లాడిని చూడండి. మతం, దేవుడు లేదా ధర్మ గ్రంథాల గురించి ఏమీ తెలియకపోయినా లగ్జరీ కార్లలో తిరుగుతూ విదేశాల్లో విహరిస్తున్నాడు. ఇది ఈ కథావాచకుల జీవనశైలి. మీరు మీ పిల్లల చదువుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ చదువు పూర్తయ్యాక వాళ్లకు ఉద్యోగం వస్తుందా, సొంత ఖర్చులు వెళ్లదీసుకోగలరా అనే గ్యారెంటీ కూడా లేదు. ఈ బాబాల్లాంటి విలాసవంతమైన జీవితం గడపాలంటే మీ పిల్లలను ఎంత చదివించినా బాబాల స్థాయికి చేరుకోలేరు. ఒకవేళ మీరు జీవితాంతం బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ఫిక్స్ అయితే మీ పిల్లలను చదివించకండి. వాళ్లను కథావాచకులుగా మార్చండి. చమత్కారాలు చేయించడం నేర్పించండి. మతం పేరుతో ప్రజలను గుడ్డిగా నమ్మించే ప్రవచనాలు చెప్పే విద్యను నేర్పండి. రాబోయే కాలం వీరిదే. 7 తరాలు కూర్చుని తిన్నా తరగనంత సంపాదిస్తారు. ఉదాహరణలు మీ కళ్ల ముందే ఉన్నాయి. ఇప్పుడున్న కథావాచకులెవరూ తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు లేదా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే కథలు చెప్పి సంపాదించే డబ్బు ముందు వీళ్ల సంపాదన ఎంత. అందుకే అందరూ తమ పిల్లలను కూడా ఇదే రంగంలోకి దింపుతున్నారు. దీనికి ఎలాంటి జ్ఞానం, తెలివితేటలు లేదా డిగ్రీలు అవసరం లేదు. ధర్మ గ్రంథాల నుండి 4-5 శ్లోకాలు బట్టి పట్టి జనం ముందు ఏడవడం, ఏడిపించడం, మధ్యమధ్యలో భగవంతుని నామస్మరణ చేయడం వస్తే చాలు. పెద్ద బాబా అయిపోవచ్చు. కనీసం చిన్న ఉద్యోగానికి కూడా పనికిరాని వ్యక్తి కూడా మన దేశంలో బాబాగా మారిపోవచ్చు. రాబోయే కాలం వీరిదే. వీరికి ప్రభుత్వాల మద్దతు, ప్రచారం కూడా గట్టిగా లభిస్తోంది. మిత్రులారా, దయచేసి ఫాలో, సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.